ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 21 రోజులో ఉన్నాం. అందరి బడి దేవుని స్తోత్రం. ఓకే, చాలాసార్లు మన పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని, చాలా అధికమైన స్థానంలో ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచిగా చదువుకోవాలి, వారి భవిష్యత్తు బాగుండాలని ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారు. మనమందరం కూడా తల్లిదండ్రులుగా ఉన్న వారందరూ కూడా తమ పిల్లల కోసం ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. దానికి తగ్గ రూల్స్ కూడా చెప్తూ ఉంటాం, దానికి తగ్గ భయం చెప్తూ ఉంటాం, దానికి తగ్గ కొన్ని మంచి విషయాలు కూడా చెప్తాం. ఎలా ఉండొద్దు, ఎలా ఉండు, ఎలా తినొద్దు, ఎలా తిను, ఎలా మాట్లాడొద్దు, ఇలా మాట్లాడు, వీరితో స్నేహం చేయొద్దు, వీరితో స్నేహం అని ప్రతి ఒక్క విషయం కూడా బయలుపరుస్తూ ఉంటాం. ఎందుకు అంటే పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి, వారు ఫ్యూచర్లో ఎవరి మీద కూడా ఆధారపడకూడదు. ఇంకొకటి ఏంటంటే వారు జీవితము డిస్టర్బెన్స్ అవ్వకూడదు, వారంటూ ఒక లైఫ్లో సెటిల్ అవ్వాలి, వారికంటూ నెమ్మది కలగాలి, మనలాగా డిస్టర్బెన్స్ అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే చిన్నప్పటి నుంచి కూడా కొన్ని విషయాలు వాళ్ళకి మనము నేర్పిస్తూ ఉంటాం. అవునండి. కానీ అలా నేర్పించిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు, నేర్చుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. కానీ నేర్పించిన ప్రతి ఒక్క విషయం నేర్చుకున్న పిల్లలు అయితే లేరు. చాలా విషయాలు తల్లిదండ్రులు నేర్పించినప్పటికీ కూడా వాటన్నిటి నుంచి కూడా దూరం అయిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. వాటన్నిటినీ కూడా అంటే పాటించకుండా వాటన్నిటినీ వదిలేసి నిజంగా చెడు మార్గంలో తిరుగుతూ చెడు తలంపులు కలిగి ఉండి, చెడు ఆలోచనలు కలిగి ఉండి, జీవితాన్ని నాశనం చేసుకుని సుఖం లేక నిద్రలేని రాత్రులు గడిపిన పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పటికీ తల్లిదండ్రుల పిల్లల కోసము బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. సో అందుకనే యెషయా ప్రవచన గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనం, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. హల్లెలూయా. మన చేత ఉపదేశం నొందుట కంటే దేవుని చేత ఉపదేశం నొందిన పిల్లలందరూ కూడా విశ్రాంతి కలిగి ఉంటారంట. అంటే నెమ్మదైన జీవితం పొందుకుంటారు, నెమ్మదైన బ్రతుకులు, సంతోషకరమైన బ్రతుకులు, భారభరితమైనటువంటి ఆ బ్రతుకుల నుంచి విశ్రాంతి కలిగిన, నెమ్మది కలిగిన, సమాధానం కలిగినటువంటి జీవితాల్లో మన పిల్లలు అనుభవించేవారు ఉంటారంట. ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యం మనిషిని మారుస్తుంది, దేవుని యొక్క ఉపదేశం మనిషి జీవితాన్ని నిలబెడుతుంది, దేవుని యొక్క ఉపదేశం మనిషిని మరణం నుంచి జీవంలోకి నడిపిస్తుంది, పాపం నుంచి శాపం నుంచి తప్పించి వారికంటూ ఒక జీవితం ఉందని దేవుని యొక్క ఉపదేశం నేర్పిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులుగా మనము బోధించడమే కాదు, సావుకులు బోధించిన లేదంటే దేవుని యొక్క వాక్యం బైబుల్ చదవటం అని ఇలాంటివి నేర్పిస్తుండాలి. సావుకులు బోధించిన వాక్యాన్ని వినమని చెప్పాలి. అప్పుడప్పుడు బైబిల్ కూడా మనం ఎంతవరకు చదివావు, ఎంతవరకు బైబిల్ స్టడీ చేస్తున్నామని అప్పుడప్పుడు పిల్లల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. నువ్వు తిన్నావా, తాగావా, ఇదే పని కాదు. ఎందుకు తినట్లేదు, ఎందుకు తాగట్లేదు బెంగ పెట్టుకొని వాళ్ళ తిండి కోసం, వాళ్ళ బట్ట కోసం ఆలోచించే తల్లిదండ్రులుగా కాదు. పిల్లలు బైబిల్ స్టడీ చేస్తున్నారు లేదా, ఆ దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క వాక్యం చదువుతున్నారా, ఎంతవరకు చదివారు, చదివితే వాళ్ళకి ఏం అర్థమైంది, ఎంతవరకు అర్థమైంది, అర్థమైన దాన్ని బట్టి వాళ్ళు ఏం నేర్చుకున్నారు, దాన్ని బట్టి ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు గమనించాలి. ఎందుకు అంటే దేవుని యొక్క ఉపదేశము పిల్లల్ని మారుస్తుంది, వారికంటూ విశ్రాంతి జీవితాన్ని, నెమ్మది కలిగిన జీవితాన్ని దయచేస్తుంది. అందుకనే మన తల్లిదండ్రులుగా మనం చేయాల్సింది ఏంటంటే సేవకులు చెప్పినటువంటి వాక్యాన్ని వారు వినేటట్లుగా మనకు చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. అదేవిధంగా వాళ్ళకి సెల్ఫ్ బైబుల్ స్టడీ అంటే వాళ్ళు ఓన్గా బైబుల్ చదివే అలవాటు కూడా వారికి నేర్పించాలి. మనము చదివిన బైబుల్ మాటలు కూడా వారికి అర్థమయ్యేటట్లు చెప్తే ఖచ్చితంగా వారి బ్రతుకుల్లో విశ్రాంతి, సమాధానము, నెమ్మది దేవుడు కలుగు చేస్తాడు. అందుకనే మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో కన్నా దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క మాటల్లో, దేవుని యొక్క చేతిలో ఉన్నది. కాబట్టి ఆయన మాటలకు మన పిల్లల్ని అప్పగించినట్లయితే మన పిల్లలు చెప్పలేనంతగా, అంటే మాటల్లో చెప్పలేనంత ఉన్నతమైన స్థితిలో మన పిల్లలు ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.